దేహము యందు అహం అనే అభిమానము, పుత్రగళత్రాయదందు మమ అభిమానం, ఈ రెండిటి చేత నేను ఈ సంస్కృతిలో అంటే ఈ సంసారంలో పడి తిరుగుతున్నాను. అంతేగాని ఎప్పుడూ కూడా నేను తెలిసి ఇది పాపమని తెలిసినా విడిచిపెట్టకుండా ఉండలేకపోయాను, ఇది పుణ్యమని తెలిసినా చేయలేకపోయాను. యది యోన్యా ప్రముచ్యేహం తస్మరిష్యే పదంతవా, ఇప్పుడు ఈ గర్భంలోంచి బయటకు వచ్చేస్తే మాత్రం నిన్ను స్మరిస్తాను తప్పకుండా అని హరితో అని. అసలు బయటికి రావడం ఎందుకు, ఇక్కడ చచ్చిపోతే బెటర్ కదా అనుకుంటాట ఆ సమయంలో. ఇప్పుడు బయటకు రావాలన్న కోరిక లేదు, మరేమవుతావు, ఇందులోనే పోతే బాగుండు, ఇందులో పోతే అసలు ఏ బాధ లేదు కదా అని ఆ జఠరాగ్నితో బాధపడుతూ అంటాడు ఇక్కడ. ఈ విధంగా ఏవం కృతమతి గర్భే దశమాస్యస్తు వన్ ఋషి. ఈ విధంగా అనుకున్నాక 9 మాసంలో పూర్తయి 10వ మాసం ప్రవేశించిన తర్వాత వీడు కూర్చుందామన్నా అక్కడ కూర్చోలేడు, దాచిపెట్టుకుందామన్నా ఆవిడ దాచిపెట్టలేదు, ఎవరో తోస్తారు లోపల నుంచి. ఆ తోసే శక్తి, ఆ ఈశ్వర శక్తిని విశేషాలు చూడండి. అక్కడ జీవుడు పడడం ఒక యోగం, ఆ రూపకల్పన వీడి చేతిలో లేదు. కడుపులో మోసే తల్లి మమాన అభిమానం పెట్టుకోగలదు, కానీ ఆవిడ కూడా రూపం ఇవ్వదు. ఇచ్చిన రూపాన్ని మోస్తోంది కానీ రూపం ఇచ్చి మోయట్లేదు ఆవిడ, గుర్తుపెట్టుకోండి. కనుక రూపకర్తలు ఎవరు, నువ్వా? మనం కూడా చెక్కుకోలేదే రూపాన్ని లోపల కూర్చొని. ఆలోచిస్తే తెలిసిపోతుంది, పురాణం దాకా అక్కర్లేదు, అది కూడా మనం చెయ్యం. ఆలోచన రేకెత్తిస్తుంది పురాణం, అందుకే అదంటే భయం. ఏం చేస్తున్నాం చూడండి, ఎవరిచ్చారు రూపం, ఎవరు కల్పించారు, తన లోపల తోస్తున్నది ఏమిటి, సర్వం ప్రకృతి వశం, ప్రకృతి ఈశ్వర వశం. అది ఒక్కడు తెలుసుకుంటే అహం అనే అభిమానం ఎక్కడ మిగులుతుందో మీరు ఆలోచించుకోండి. ఆ ప్రకృతి వశమైనటువంటి ఆ ప్రసూతి సూతికా వాయువులు ప్రేరేపిస్తాయట. సూతికా వాయు ప్రేరణ చేత కింద పడతాడు వాడు. పడిన తర్వాత మళ్ళీ రోరూయుత గతే జ్ఞానే విపరీతం గతింగత. ఇదివరకు గర్భంలో ఆ పొజిషన్లో ఉన్నప్పుడు వచ్చిన జ్ఞానం కాస్త ఎగిరిపోతుంది బయటకు వచ్చిన తర్వాత. ఆ వచ్చిన తర్వాత అహం మమ మొదలైపోతుంది. చుట్టూ దేంతో తిరుగుతామో దాంతో తన్మయం చెందడం సహజం, అంతే కదా. ఇదివరకు అంతసేపు అక్కడున్నాడు కనుక దాని గురించి ఆలోచించి బయటకు వచ్చాక మామూలే ఆ స్థితిలోకి వెళ్ళిపోతాడు సుమా.